ప్రైజ్ ది లార్డ్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ కృపా వాగ్దానం అనే కార్యక్రమం ద్వారా ప్రతిరోజు దేవుని సన్నిధిలో మనం ఆయన వాగ్దానాలు విని దాని ప్రకారంగా నడుచుకునే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవుడు ఈ దినాన్ని మనకిస్తున్నటువంటి కృపా వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయము 10వ వచనం. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మాట ఇస్తున్నాడు ఏంటంటే, ఇదిగో మీ పక్షంగా నేను యుద్ధము చేస్తాను. ఇంతవరకు కూడా మనం ఎన్నో విధాల అపజయాలలో విజయాలు మనం పొందుకుంటూ ఉన్నాం. ఎన్నో సమయంలో మనకు శోధనలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బలహీనతలు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు దేవుడు మనతో ఉండి అన్నిటిని కూడా తప్పించి మనకు జయమిస్తూ ఉన్నాడు. ఇదిగో ఈ దినాన్ని కూడా మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, ఇక ముందు కూడా నేను మీకు తోడేయండి, మీ పక్షంగా నేను యుద్ధం చేస్తాను. ఆనాడు యెహోషువ వృద్ధుడైనప్పుడు ఇశ్రాయేలు ప్రజలతో ఇంకో చెప్తున్నాడు, ఇదిగో మీ దేవుడైన యెహోవాను నమ్ముకున్నారు కాబట్టి ఇంతవరకు కూడా ఎన్నో విజయాలు మీకు ఇచ్చాడు, ఎన్నో యుద్ధాలలో జయమిస్తూ వచ్చాడు. ఇక ముందు కూడా దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు. ఎప్పుడు అని అంటే, మీ దేవుడైన యెహోవాను మీరు శ్రద్ధగా వెతికి ఆయన్ని మాత్రమే సేవించి, ఆయన మాత్రమే వెంబడించి, ఆయన వైపు మాత్రమే మీరు చేతులెత్తి ఆయనతో మీరు నడిచినట్లయితే మీ దేవుడు ఎన్నడూ మిమ్మల్ని విడిచిపెట్టడు. మీ దేవుడు మీ పక్షంగా ఇక ముందు కూడా యుద్ధాలు చేస్తాడని యెహోషువ చెప్తున్నాడు. నిజంగా మన జీవితంలో కూడా ఇంతకు ముందు కంటే, మునుపుడు కంటే ఇప్పుడు ఇంకా మన జీవితంలో కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎప్పుడంటే మనము ఆయన శ్రద్ధగా వెతికితే, ఆయన యందు మనం స్థిరముగా ఉంటే, ఆయన మనం నమ్మకంగా ఆరాధన చేస్తే దేవుడు మనల్ని ఎంత మాత్రం విడిచిపెట్టడు. ఒకవేళ ఈ దినాన్ని నువ్వు ఏ సమస్యలో ఉన్నా, ఏ విధమైన ఆటంకాలు నిన్ను వెంబడిస్తున్నా, ఏ విధమైన పోరాటాలు నీ మీద విజృంభిస్తున్నా, అన్నిటి మీద జయమిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఒకవేళ ఎగ్జామ్కి వెళ్తున్నావా, తప్పనిసరిగా నీకు జయమిస్తానని ఆయన అభయమిస్తున్నాడు. ఒకవేళ రుణ సమస్యలతో నువ్వు కృంగిపోతున్నావా, ఆ రుణాల నుంచి నేను విడుదల చేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. లేకపోతే ఏదైనా ఒక వ్యాధి చేత నువ్వు భయపడుతున్నావా, ఆ వ్యాధి నుంచి నేను స్వస్థపరుస్తానని వాగ్దానం చేస్తున్నాం. నమ్ముతున్నట్లయితే దేవుడు తప్పనిసరిగా ఆయన అభయమిస్తున్న ఈ వాగ్దానాన్ని నమ్మి విశ్వాసంతో నీవు ఆయన వైపు చేతులెత్తినట్లయితే తప్పనిసరిగా దేవుడు జయమిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన దేవా, ఇదిగో ఈ లోకంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో అపజయాలు, ఎన్నో శోధనలు ఎదుర్కొంటున్న మా జీవితంలో ఇదిగో ఈ దినాన్ని మరొక్కసారి ఆనాడు యెహోషువతో అయ్యా నీవిచ్చిన వాగ్దానం, ఇశ్రాయేలు ప్రజలకు నీవిచ్చిన వాగ్దానం ఇగో ఈ దినాన్ని మాకును ఇస్తున్నావయ్యా. దేవ మా పక్షంగా ఉంటానని, ఇగో ఈ భూమి మీద ఎన్నో సమస్యల్లో మాకు విజయం ఇస్తామని, మాకు నాయన మా పక్షంగా ఉండి ప్రభా యుద్ధము చేసి జయమిస్తానని ఈ దినాన్ని ఇస్తున్న వాగ్దానం తప్పనిసరిగా నీ పిల్లలు నమ్మి విశ్వాసంతో నీతో నడిస్తే అందరికీ కూడా విజయం ఇచ్చి నీ నామానికి మహిమ తెచ్చుకుందని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.